కూడా మా ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుంది. ఓకే, సరే మనం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? మీ మేడం గారు మంచిగా చెప్తున్నారా మీకు? మంచిగా మీ పాఠాలు చెప్తుండ్రా? మంచిగా నేర్చుకుంటుర్రా? చూడండి, ఇక్కడ మేడం గారు చాలా చక్కగా పిల్లలకు విద్యా బోధన అందిస్తున్నారు. అండ్ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధని కలిగి ఉన్నారు. పిల్లలకు ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నారు. మనం పిల్లల వీడియోలు కూడా చూద్దాం. పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ కూర్చున్నారు. ఎంతో క్రమశిక్షణ. ఇంకో పిల్లోడితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీది? ఏ క్లాసు నువ్వు? మేడం గారు ఎట్లా చెప్తున్నారు పాఠాలు? ఫుడ్ ఎలా పెడుతున్నారు? ఇక్కడ బాత్రూమ్లు నీట్గా ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. చూద్దాం, ఇక్కడ బాత్రూంలో కూడా మనం చూసే క్రమంలో మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ ముంగడికైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ వాతావరణం కూడా ఎంతో నీట్గా ఉంది. ఇక్కడ వాతావరణంలో కూడా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ వీళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చెట్లు కానీ ఇక్కడ వాతావరణ పరిస్థితులు కానీ ఎంతో అనుకూలంగా ఉన్నాయి. సో ఎవర్ గ్రీన్ అనే రకంలో ఇక్కడ స్కూల్ పర్యవేక్షణ నడుస్తుంది. అండ్ బాత్రూమ్లు కూడా చూసుకుంటే ఇక్కడ చాలా బాగా నడుస్తుంది. ఇక్కడ ప్రతిదీ ఒక క్లీన్ అండ్ గ్రీన్గా నడుస్తుంది. ఇక్కడ ప్రతిదీ క్లీన్ అండ్ గ్రీన్గా నడుస్తుంది. సో ఇక్కడ ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ వంటశాల కూడా చాలా బాగా నడుస్తుంది. వంటశాల కానీ అండ్ చుట్టుపక్కల ప్రదేశం కానీ అండ్ బాత్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంది. సో పిల్లలకు ఎలాంటి వాతావరణం కావాలో అలాంటి వాతావరణాన్ని స్కూల్ యాజమాన్యం అందిస్తుంది. ఇక్కడ బాత్రూమ్లు కానీ ప్రతిదీ నీట్ అండ్ గ్రీన్గా నడుస్తుంది. సో ఈ ప్రయత్నం కూడా మనం చేద్దాం. పిల్లల కోసం మంచి కూరగాయలు కూడా వేయడం జరిగింది. ఈ కూరగాయలు వంటలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో వంటలో ఉపయోగిస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధగా చేసే ప్రయత్నాల్లో ఇక్కడ వనిత మేడం గారు పర్యవేక్షిస్తున్నారు. తోటి సిబ్బంది కూడా ఎంతో బాగా నడుస్తుంది. ఎంతో ఇక్కడ చాలా నీట్గా దీన్ని సేకరిస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన టీచర్ గారు ఇక్కడ ఎంతో పర్యవేక్షిస్తున్నారు. ఎంతో పర్యవేక్షిస్తూ పిల్లలకు మంచి క్రమశిక్షణలో పిల్లలు పాఠాలు చెప్తున్నారు. సార్ ఆ వీడియో కూడా మనం చూసుకుందాం. సో పిల్లలను చూస్తున్నాం ఇక్కడ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ పిల్లలకు మీ యొక్క అవేర్నెస్ ఎలా ఉంది, ఎలా చెప్తున్నారు? ఒక చిన్న ఇంటర్వ్యూ సార్. తమరి పేరు సార్? నా పేరు ఎం సంతోష్ కుమార్ అండి. సార్ తమరు ఏం సబ్జెక్ట్ సార్? నేను 4th క్లాస్లో ఆల్ సబ్జెక్ట్ చెప్తాను. ప్రైమరీ స్కూల్లో ఆల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటానండి సార్. వాస్తవంగా పాఠశాలలో పిల్లలకు కావాల్సినటువంటి విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి రకరకాల అంశాలు అనేది చాలా దోహదపడతాయి. పాఠశాల వాతావరణము, తరగతి గదిలో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు, సో ఈ అంశాలన్నీ కూడా విద్యార్థి ఒక మంచి మూర్తిమత్వంతో ఎదగడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి మా పాఠశాలలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం పిల్లలందరూ కూడా పూర్తి ఆంగ్ల మాధ్యమంలో విద్యను నేర్చుకుంటూ వారికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు పాఠశాలలో మేము సమకూర్చుకోవడం జరిగింది. దీనికి మాకు గ్రామస్తుల సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, పై అధికారుల సహకారం, ఆ తర్వాత మీ పాఠశాలలో పనిచేస్తున్న మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కొన్ని అంశాలను అనుకొని వాటికి అనుగుణంగా వాటిని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మంచి వాతావరణంలో పిల్లలకు మంచి చక్కటి విద్యను అందించడంలో మా పాత్ర మేము పోషిస్తున్నాం. ఓకే, వెరీ గుడ్ సార్. సరే మనం పిల్లలకు కూడా చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. నీ పేరేం పేరు? భావన. ఏ క్లాస్ చదువుతున్నావు? మీ టీచర్ గారు బాగా చెప్తుండా? మంచిగా చూసుకుంటున్నా మీకు? నీ పేరేం పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఓకే, మీ టీచర్ బాగా చెప్తుండా? భోజనాలు బాగా పెడుతుర్రా? ఇక్కడ వాతావరణం నీట్గా ఉందా? సరే, మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సంతోష్ సార్ గారు పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. పాఠశాలని నీట్ అండ్ గ్రీన్గా ఇక్కడ ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఇక్కడ ఉండడం వల్ల పిల్లలకు మంచి వాతావరణంలో ఇక్కడ విద్యా బోధన అనేది కొనసాగుతుంది.
సో ఇంకొక మనం ప్రయత్నం అయితే చేద్దాం ఇంకో పిల్లోడిది. నీ పేరేం పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? సో మీ స్కూల్లో మీది ఫుడ్ బాగా పెడుతుండ్రా? ఇక్కడ వాతావరణం బాగుందా? బాత్రూమ్లు నీట్గా ఉన్నాయా? ఓకే సార్, చెప్పండి సార్, మీరు ఇంత నీట్గా చూడడానికి కారణం ఏంది సార్? సార్ ఇది సమిష్టి కృషి అండి. సార్ ఇది అందరూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల కృషి, ఆ తర్వాత మా స్కావెంజర్స్ వారి యొక్క కృషి, తర్వాత గ్రామస్తుల యొక్క సహకారం, మా పై అధికారుల యొక్క సహకారం. మీకు నిధులు వస్తున్నాయి సార్? స్కూల్ పాఠశాలకు మంజూరు చేయబడేటువంటి నిధులు వస్తున్నాయి. గ్రామ సర్పంచ్ నుంచి ఇక్కడ పర్యవేక్షిస్తున్నాడు సార్? గ్రామ సర్పంచ్ మొన్న రీసెంట్ గా ఎన్నుకోబడేటువంటి సర్పంచ్ గారు కూడా వచ్చేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా యొక్క స్కూల్కు చక్కటి సహకారాన్ని అందిస్తూ వారి యొక్క సలహాలు సూచనల ద్వారా కూడా మేము ముందుకెళ్ళాలి. సరే సార్, ఇక దీని మీద పిల్లలు అయితే మంచి భావజాలాన్ని వ్యక్తం చేస్తున్నారు, మీరు మంచి భోజనాలు కూడా అందిస్తున్నారంట, ప్లస్ విద్యా బోధన కూడా మంచిగా చేపిస్తున్నారంట, బాత్రూమ్లు కూడా నీట్గా ఉంచుతున్నారంట. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఇది చాలా చక్కటి వాతావరణం మెయింటైన్ చేయడానికి అందరూ ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల పిల్లలు కూడా వారు ఎప్పుడైతే టాయిలెట్స్ పెడతారో వారు దాన్ని ఏ రకంగా వాడాలో పూర్తి అవగాహన పిల్లలలో మనం కల్పించడం జరిగింది. సో వాళ్ళు ఒకసారి వాష్రూమ్ వాడిన తర్వాత దాని వాటర్ ఏ రకంగా పోయాలి, ఎలా నీట్గా ఉంచాలి, మరి వాష్రూమ్ బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని తరగతి గదిలోకి రావడం చేయడం అనేటువంటి విషయాలను పిల్లలలో కూడా పూర్తి అవగాహన కల్పించడం జరిగింది సార్. తద్వారా మేము మంచి వాతావరణాన్ని తరగతి గదిలో మెయింటైన్ చేస్తాం. సార్ ఇప్పుడు మన బయట స్కూళ్ళతో పోల్చుకుంటే స్కూల్ చాలా బెటర్ అని చెప్పేసి పిల్లలు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు బయట స్కూళ్ళల్లో ఎట్లున్నదంటే ఏది కొన్ని విషయాలలో కూడా నామమాత్రం పనులు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఇంత బాగా జరగడానికి, ఇంత పర్ఫెక్ట్ వాతావరణంలో వీళ్ళు ఉండడానికి మీ అంత కృషి చేస్తున్నారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే విద్యాలయాలు అనేటివి విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ప్రాంతాలు ఇవి. ఈ భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ప్రాంతంలో వాళ్ళకి కావాల్సినటువంటి సకల సదుపాయాలు, మంచి విద్యను అందించడం ద్వారా పిల్లలు మంచి ఎదుగుతున్నారు. దాంట్లో మాకు చాలా సంతోషం కలుగుతుంది. వీళ్ళు ఒక రేపు పొద్దున ఉత్తమ పౌరులుగా ఎదిగితే ఒక గురువుగా మా అంత సంతోషపడే వ్యక్తులు ఇంకొకరు ఉండరండి. ఓకే, మీ అందరికీ హ్యాపీగా ఉందా? మీ సార్ గారు మీకు మంచి పాఠాలు చెప్తున్నందుకు అందరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఎంతమంది సాటిస్ఫాక్షన్ ఉన్నారు? చేతులు లేపండి. అందరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే పిల్లలు కూడా మన ఇక్కడ ఉపాధ్యాయుల పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు సార్లు మంచి పాఠాలు చెప్తున్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మాకు మంచి భోజనం అందిస్తున్నారు, అండ్ మా పట్ల మంచి అవలీక కూడా మనం చూస్తున్నారు, కన్న తల్లులుగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు కూడా మరి ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న విద్యార్థి ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం. మీ సార్ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాను నాన్న? మంచి ఫుడ్ని అందిస్తున్నాడా? మీ డాడీలాగా చూసుకుంటుండా? చూశారండి, ఇక్కడ చూసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఎంతో ఆనందపడుతుర్రు. ఇలాంటి స్కూల్ని మనము రాష్ట్రంలో మనం నంబర్ 1 స్థాయిలో మనం తీసుకురావడమే మన యొక్క ఛానల్ యొక్క లక్ష్యం. మరొకసారి సంతోషాన్ని చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. సార్, దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి సార్. ఇంత మంచి పాఠశాలలో నేను సంవత్సరంన్నర క్రితం రావడం జరిగింది. చాలా మా యొక్క మొత్తం స్టాఫ్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇంత హ్యాపీగా వాతావరణాన్ని ఉంచడానికి సమిష్టి కృషి అండి ఇది. ఓకేనండి, మనం ఇది ఈరోజు మన గొల్లపల్లి స్కూల్లో జరుగుతున్న కార్యక్రమం. ఇక్కడ బోర్డుని మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మంచి పాఠాలు కూడా సార్ మనం అందిస్తున్నాడు. మంచి చక్కటి వాతావరణంలో ఇక్కడ చూస్తున్నారు. ఒకసారి మనం మేడం గారి ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం. మేడం గారి దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేడం గారిని కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. చూడండి, మనం మేడం గారి దగ్గరికి వెళ్తున్నాం. మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ పిల్లలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేడం. మీరు ఇక్కడ పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారంట, మంచి వాతావరణాన్ని అందిస్తున్నారంట, ఇక్కడ పిల్లల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉన్నారంట, పిల్లలకు మంచి వాతావరణాన్ని మీరు ఇప్పిస్తున్నారంట, మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారంట, ఫుడ్ విషయంలో కూడా నాణ్యతతో ఫుడ్ పెడుతున్నారంట, బాత్రూమ్లు కూడా నీట్గా ఉంచుతున్నారంట. మరి దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం, హర్షం వ్యక్తపరుస్తున్నాను. ఓకే. అయితే ఇది ఉండడానికి కారణము మా ఒక్కరి ఉపాధ్యాయుల కృషి కాకుండా మా గ్రామ ప్రజల సహకారం అందుతుంది. అలాగే మా పై అధికారులు కూడా వారు మాకు అందుబాటులో ఉంటూ మాకు వారి తగిన సూచనలను సలహాలను అందజేయడం జరుగుతుంది. అందువల్లనే మేము సమిష్టి కృషితోటి ఈ పాఠశాలను
అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మీరు ఇంకా ఈ స్కూల్ని ఏ విధంగా మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు? పిల్లల పట్ల మీకు కలిగి ఉన్న భావజాలాలు ఏంటి? మీ ప్రణాళిక ఏంటి? మా ప్రణాళిక మేము గ్రామంలో ప్రజలందరితోటి కలివిడిగా ఉంటూ ఈ మన 6 నుంచి 14 సంవత్సరాల మా పాఠశాలకు వచ్చే 11 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా ప్రభుత్వ బడిలోనే చేర్చే విధంగా తల్లిదండ్రులను మోటివేట్ చేయాలనుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ బయట ఉండకుండా పాఠశాలలో చదివే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. చూసారా, ఇక్కడ పిల్లలు కూడా ఎంతో ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి స్కూల్ని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థాయిలో ఉంచాలని చెప్పేసి మేడం గారి ఉద్దేశం. ఇది మనం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో మనం ఒకసారి ఈ చక్కటి వాతావరణం మనం ఒకసారి వీడియో చూద్దాం. ఇక్కడ వాతావరణం కూడా ఎంతో నీట్గా ఉంది అండ్ ఎంతో క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ చెట్లు కానీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితి కూడా ఎంతో అనుకూలంగా ఉంది. మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ యొక్క గొల్లపల్లి ఎంతో చాలా చక్కగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది. మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ గొల్లపల్లి. మన హెడ్ మాస్టర్ వచ్చేసి వనిత గారు, తోటి స్టాఫ్ వచ్చేసి సంతోష్ గారు ఎంతో పర్యవేక్షిస్తూ ఇక్కడ పిల్లలకి ఎంతో 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 ఆదర్శంగా దీన్ని తిలకిస్తున్నారు. ఈ యొక్క పాఠశాల రాష్ట్రంలోనే నంబర్ 1 స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ టుడే 80 న్యూస్ రిపోర్టర్ అరుణ్ కుమార్.